హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సదరన్ స్లాట్కి సంబంధించి కొన్ని కీ అప్డేట్స్ అవడం అనేది జరిగిందండి. దాని గురించి మనం సింపుల్గా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఒక 5 రకాల డిజిబిలిటీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్గా 16 రకాల డిజిబిలిటీకి సంబంధించి మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం మరొక 5 డిజిబిలిటీస్ అనేవి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందండి. సో 16+5 21 డిజిబిలిటీస్కి సంబంధించి మనం సదరన్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో ఆ కొత్తగా యాడ్ కాబడిన డిజిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో 5 వాటి గురించి వాటి వివరణలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు. ప్రీవియస్గా కొన్ని సర్టిఫికేట్స్ మనకి ఆఫ్లైన్ మోడ్లో, కొన్ని సర్టిఫికేట్స్ ఆన్లైన్ మోడ్లో ఇచ్చేవారు. ఏవైతే ఆఫ్లైన్ మోడ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన వివరణ, అలాగే పర్సెంటేజెస్ ఎంతైతే పర్సెంటేజ్ ఉందో పర్సెంటేజ్ వైజ్గా కూడా అందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం కోసం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ 4కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ప్రీవియస్గా మనకి పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుండడం వల్ల ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది కాస్త డిలే అవుతూ వచ్చేదండి. మనకి 2025 డిసెంబర్ వరకు మాత్రమే స్లాట్స్ అనేవి మనం బుక్ చేసుకున్నాం. వాటికి సంబంధించి ఈ వెరిఫికేషన్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం పెన్షన్ వెరిఫికేషన్ వెళ్తున్న వాళ్ళు అటు వెళ్ళారు. అలాగే రెగ్యులర్గా ఈ మేనర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా వెరిఫికేషన్కి వెళ్తూ ఉండేవారు. ఇకపోతే రెగ్యులర్గా ఆ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కాబట్టి ఇక పైనుంచి ప్రతి క్వార్టర్కి సంబంధించి ఎప్పటికప్పుడు స్లాట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ప్రీవియస్గా ఆ 16 డిజిబిలిటీకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పబోయే కొత్తగా 5 డిజిబిలిటీకి సంబంధించి మార్చి 25, 26 తారీఖున సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ప్రభుత్వం అయితే కల్పిస్తుందండి. మార్చికి సంబంధించి 30, 31, ఏప్రిల్, మే ఈ 3 నెలలకి సంబంధించి స్లాట్స్ అని మనకి అందుబాటులో ఉండడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే 25, 26 తారీఖున మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటగా ఈ కొత్తగా ఏవైతే డిజిబిలిటీస్ యాడ్ అయ్యి ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం చెప్పుకుంటే, యాసిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవడానికి ఈ కొత్త దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్కి సంబంధించి, స్పెసిఫిక్ లెర్నింగ్ సంబంధించి, స్పెక్ట్రమ్ మల్టిపుల్ డిజిబిలిటీకి సంబంధించి, ఆటిజం ఈ 5 రకాల డిజిబిలిటీస్ కొత్తగా మనకి యాడ్ చేయడం అయితే జరిగిందండి. ప్రీవియస్గా ఉన్న 16తో పాటు ఈ 5 కూడా మనకి ఈ డిజిబిలిటీస్ యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 13 రకాల డిజిబిలిటీస్ ప్లస్ ఈ 16 రకాల డిజిబిలిటీస్ మీకు ఆల్రెడీ తెలుసు. వాటి గురించి నేను వివరణ మీకు చెప్పక్కలేదు, ఇది అందరికీ తెలుసు. కాబట్టి కొత్త వీటికి సంబంధించి ముందు వివరణలు తెలుసుకొని తర్వాత మిగిలిన 16 వీటికి సంబంధించి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొదటగా మనం ఈ కొత్తగా యాడ్ కాబడిన ఏవైతే నోటిఫై కాబడ్డాయి 5 రకాల డిజిబిలిటీస్కి సంబంధించి ప్రాబ్లమ్కి సంబంధించి సొల్యూషన్ కూడా పలానా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వివరణ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. 17వ డిజబిలిటీ కింద యాసిడ్ అటాక్ సంబంధించి యాసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినడం, యాసిడ్ దాడి వల్ల చర్మం, కళ్ళు, చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిజబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. యాసిడ్ అటాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరణ. తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, ఈ డిజబిలిటీకి సంబంధించిన వివరణ ఏంటంటే మాట్లాడడం లేదా భాష అర్థం కాకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్య ఉన్నవారు ఈ డిజబిలిటీకి అప్లై చేసుకోవచ్చు. నేను ఇవన్నీ మీకు డిస్ప్లేలో చూపిస్తాను, ఒకసారి పాస్ చేసుకొని చూడవచ్చు. తర్వాత స్పెసిఫిక్ లెర్నింగ్ డిజిబిలిటీ వివరణ వచ్చేటప్పటికి చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడంలో మాత్రం ప్రత్యేక సమస్య, తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది, ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిజిబిలిటీకి స్లాట్ అని బుక్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఆటిజంకి సంబంధించి చూసుకుంటే ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలనిపించిన, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిజిబిలిటీ స్లాట్ బుక్ చేసుకోవాలి. మల్టిపుల్ డిజిబిలిటీకి సంబంధించి ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు, కళ్ళు, చెవులు లేదా కదలిక, మనసు ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే మీకు 17, 18, 19, 20, 21 డిజిబిలిటీస్ చెప్పానో ఇవి కొత్తగా యాడ్ కాబడ్డాయండి. సో ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే మాత్రం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మిగిలిన వీటికి సంబంధించి మీకు ఆల్రెడీ వివరాలు అనేవి ఆల్రెడీ తెలుసు. వాటికి సంబంధించి కూడా వివరాలు నేను మీకు డిస్ప్లేలో ఒకసారి చూపిస్తానండి, అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. లెప్రసీకి సంబంధించి, లోకోమోటర్కి సంబంధించి, అలాగే మల్టిపుల్ దీనికి సంబంధించి, పార్కిన్సన్కి సంబంధించి, హీరింగ్ ఇంపైర్మెంట్కి, మెంటల్ ఇల్నెస్కి సంబంధించి, బ్లైండ్నెస్, లో విజన్కి సంబంధించి, హెమోఫీలియా, థెలసేమియా, సికిల్ సెల్కి సంబంధించి కూడా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ సదరన్ స్లాట్కి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు 13 రకాల డిజిబిలిటీస్కి మనకు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అని ఇచ్చేవారు. 3 రకాల సర్టిఫికేట్స్ మాత్రం మనకి ఆఫ్లైన్లో ఇచ్చేవారండి. అవి హెమోఫీలియా, సికిల్ సెల్కి సంబంధించి, థెలసేమియాకి సంబంధించి మాన్యువల్ సర్టిఫికేట్స్ ఇచ్చేవారు. మిగిలిన సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో ఇచ్చారు. ఇకపోతే అన్ని సర్టిఫికేట్స్ కూడా డిజిటల్ రూపంలోనే సర్టిఫికేట్లు అనేవి జారీ చేయబోతున్నారండి. మనకి చెప్పుకున్న 13 రకాల డిజిబిలిటీస్ ప్రీవియస్వి, తర్వాత మాన్యువల్గా ఇస్తున్న 3, ఇప్పుడు కొత్తగా యాడ్ కాబడిన 5, ఇవన్నీ కూడా 21 కూడా మనకి డిజిటల్ రూపంలోనే ఈ సర్టిఫికేట్స్ అనేవి డౌన్లోడ్ కాబోతున్నాయి రానున్న రోజుల్లో. కొత్తగా మనకి దీనికి ఎంట్రో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొల్యూషన్స్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ అని డెవలప్ చేసుకొని
దీంట్లోనే అప్లికేషన్ అప్లై చేసుకోవడం, స్లాట్స్ అని అప్లై చేసుకోవడం, ప్రింట్స్ అని తీసుకోవడానికి కూడా మనకి ఇందులోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తర్వాత మనం ప్రీవియస్గా మనం సర్టిఫికేట్కి స్లాట్కి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు 40+ మనకి డిజబిలిటీ అనేది డాక్టర్ గారు రికమెండ్ చేస్తే ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయ్యేది, లేదంటే సర్టిఫికేట్ రిజెక్ట్ అని చెప్పేసి లోపు ఉంటే రిజెక్ట్ అని మనకు వచ్చేది కదా. ఇకపోతే 5% అవని, 10% అవని, 15% అవని, ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందని చెప్పి మనకి చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా డిజిటల్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి. 21 సర్టిఫికేట్లకు సంబంధించి కూడా మనకి 25, 26 తారీఖున అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏం కావాలి, మీరు ఏం పట్టుకెళ్ళాలంటే, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఆ సంబంధించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు లింక్ అయిన ఫోను, దానితోడు 2 పుట్టుమచ్చలు అనేది మీరు తీసుకొని వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఇవి ఉంటే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. స్లాట్ మీకు ఏ డేట్న అయితే వచ్చిందో ఆ డేట్న మీరు సంబంధించి హాస్పిటల్ మీ కాంటాక్ట్ అయితే వెరిఫికేషన్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. మనకి మార్చికి సంబంధించి 2 రోజులకే, ఏప్రిల్ మేకి ఫుల్గా ఈ వీటికి సంబంధించిన డేట్స్ అన్ని మనకి 25, 26 తారీఖున, మార్చి 25, 26 తారీఖున అందుబాటులో అయితే ఉంటాయండి. సో ఇది ఈ సదరన్ స్లాట్కి సంబంధించి కీ అప్డేట్స్ అండి. కొత్తగా యాడ్ కాబడిన డిజబిలిటీకి సంబంధించి కానీ, సర్టిఫికేట్ల ఇష్యూయన్స్కి సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ దీనికి సంబంధించి కానీ అప్డేట్స్ అండి. సో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే నేను మీకు ఇమ్మీడియట్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.